ప్రియమైన దైవజనమ ఉదయకాలము దేవుని సన్నిధి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడు మనల్ని సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన దేవుడు, గొప్ప కృపను కాపుదలను మనకు అనుగ్రహించి సైవ సంఖ్యలో చేర్చిన దేవుడు. అటువంటి దేవునికి కృతజ్ఞతలు. మన నుంచి దేవునికి కృతజ్ఞతలు కలుగ చేయటానికి ధ్యానిద్దాం. ప్రియమైన దైవజనమ దేవుని నామమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రియమైన దైవజనమ మనల్ని మనం దేవునికి సమర్పించుకునే సమయము, ప్రారంభంగా ఉదయకాల ధ్యానము, దేవునితో మనం ప్రారంభించి దేవుణ్ణి సమీపించే సమయము చాలా విలువైన సమయం కనుక దేవుడు మనల్ని సమీపిస్తున్న ఈ సమయాన్ని దేవునికి గొప్ప ఆధిక్యతగా దేవుని మహిమార్థం దేవునికి జరిగిద్దాం. ప్రియమైన దైవజనమ దేవుని వాక్యము చదువుకుందాం. ప్రియమైన దైవజనమ పరిశుద్ధ గ్రంథము తీద్దాం, అందరం పలుకుదాం. 42వ కీర్తన 4వ వచనం నుంచి 6వ వచనం వరకు కలిగిన వచన భాగాలని చదువుకుందాం. ప్రియమైన దైవజనమ నాతో పాటు కూడా చదవాలని మనవి చేస్తున్నాం. పలకాలని దేవుని వాక్యం పలికితేనే హృదయానికి మనసుకు సమాధానము, సంతోషము, జీవము కలిగిన దేవుని యొక్క శక్తి వాటిని దర్శించి మనల్ని పరిపూర్ణులుగా చేయగలుగును కనుక దేవుని వాక్యం పలికితేనే మనకు ఉపయోగం. పలుకుదాం అందరం. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొంచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగియున్నది కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొంచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్. ప్రార్థనలో ఎక్కివద్దాం. హృదయాల్లో వాక్యం ముద్రింపబడినట్టు జీవితంలో నెరవేర్చినట్లు సహాయం చేయ ప్రభువా. వాక్యం గ్రహించడానికి కూడా సహాయం చేయి అని దేవునికి సెలవిద్దాం. ప్రియమైన దైవజనమ ప్రార్థన చేసుకుందాం. తల్లంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగలనైన నీ కృతజ్ఞతలు, మీరు చేసిన మేళ్ళన్నీ బట్టి కృతజ్ఞతలు. దయకాలం మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మా ప్రార్థన మీరు ఆలకించి ఆశీర్వదించండి తండ్రి. జీవం కలిగిన వాక్కు నోటితో పలికి ఉండగా, చదివి ఉండగా హృదయము, మనసు, ఆలోచన, జీవితము గ్రహించడానికి సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమ ప్రాణము అనే మాట, నిరీక్షణ అనే మాట, రక్షణకర్త అనే మాట మనం చూస్తాం కనుక ఈ 3 మాటలను మనం ఇదే కాలం ధ్యానిస్తాం. ప్రియమైన దైవజనమ ప్రాణము అనేది శరీరానికి మూలమైనది. నిరీక్షణ అనేది ఆత్మ సంబంధమైన జీవితానికి మూలమైనది. అదే రీతిగా రక్షణ అనేది కూడా మనకు నిత్య జీవానికి మూలమైనది. కనుక ఈ 3 మాటలలోని సత్యాన్ని మనము గ్రహించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన దైవజనమ ఉదయకాలము నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుచున్నావు, నీవేళ తొందరపడుచున్నావు. ఒక మాట తెలియచేశారు దావీదు భక్తుడు. రెండవ మాట నీవేళ కృంగియున్నావు అని కూడా రెండవ మాట కూడా తెలియచేశారు. ప్రియమైన దైవజనమ ఉదయకాలము దేవుని యొక్క జీవితము ప్రాణంతో కొనసాగించేది. ఆ ప్రాణము కృంగియున్నప్పుడు, తొందరపడుతున్నప్పుడు ఏం చేయాలి అనేది ప్రాముఖ్యమైన అంశం. ప్రియమైన దైవజనమ అది
కరిగిపోచున్నది అని మూడో విషయం కూడా తెలియచేయబడ్డది. ప్రియమైన దైవజనమా, ప్రాణము అనేది కరిగిపోతుంది అని కూడా దావీదు భక్తుడు తెలియచేస్తున్నారు. ప్రియమైన దైవజనమా, ఈ మూడు విషయాలు మనము గమనిస్తే ప్రాణము ఎలా ఇబ్బంది పడుతుంది పరిస్థితులకి, లేకుంటే సిచ్యువేషన్స్కి. కనుక ఈ సిచ్యువేషన్స్లో దాన్ని కరిగిపోకుండా, కృంగిపోకుండా, తొందరపడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. కనుక ప్రియమైన దైవజనమా, నువ్వు చేసిన నీ ప్రాణంతో చేసిన పనులు చాలా విలువైనవి అని కూడా అక్కడ తెలియచేయబడుతున్నాడు. 4వ వచనంలోని మాట, దేవుని మందిరంనకు వారిని నడిపించి తిని. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ మాటలు దుఃఖంతో, కన్నీళ్లతో, చాలా భారంతో తెలియచేస్తున్నాడు కీర్తనకారుడు. కానీ అయినను దేవుడు ప్రాణం పక్షంగా ఉన్నాడు, ప్రాణంను నెరవేర్చి జీవింపచేసి, లేకుంటే ఆదరించి ఓదార్చి బలపరిచే దేవుడు ఉదయకాలం. ప్రియమైన దైవజనమా, అందుకనే దావీదు భక్తుడు మనతో సెలవిస్తున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్లో పొందుకున్న అనుభవంలో నుంచి మనల్ని ఒక విజయంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. మొదటి మాటగా కృంగిపోకు, రెండో మాటగా కరిగిపోకు, మూడో మాటగా తొందరపడకు. ఎందుకు అంటే నీవు ఒక బలమైన జీవితం, నిరీక్షణ అనే రెండో మాటను మనం చూస్తున్నాం. ఆ బలమైన నిరీక్షణలో నీవు అంతం వరకు నిలవాలి. ఈ లోక సంబంధమైన పరిస్థితులకు నీ ఫోకస్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, జీవితాన్ని కానీ, ప్రాణాన్ని కానీ, శరీరాన్ని కానీ వేటివి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అవి దైవ సంబంధమైనటివి. అందుకనే ఆయనే నా రక్షణకర్త అంటున్నాడు మూడో మాట. ప్రియమైన దైవజనమా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మన జీవితాలను కరిగిపోకుండా, కుంగిపోకుండా, తొందరపడకుండా ఈ శరీరంలో ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అంటే అది దైవ చిత్తాన్ని నెరవేర్చి, దైవ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి, దైవ సంకల్పాన్ని నెరవేర్చి దేవుని మహిమపరచాల్సింది ఆ ప్రాణం. కనుక దాన్ని శరీరం ఏం చేస్తుందంటే, శరీర క్రియలు ఏం చేస్తున్నాయంటే అంతమొందిచ్చేస్తున్నాయి. కనుక జాగ్రత్త సుమ. ప్రియమైన దైవజనమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఆత్మీయ జీవితంలో నిరీక్షణ ఉండాలి. కనుక ఈ ఆత్మీయ జీవితానికి నిరీక్షణ ఏంటిది అంటే ప్రాణం యొక్క విజయము, దేవుని యొక్క మహిమ, దేవుని రాజ్యమును విస్తరించే, ప్రాణం విస్తరించే జీవితం. అందుకనే నేను దేవుని మందిరం నాకు నడిపించినప్పుడు నాకు సంతోషము కలిగాను. అందును బట్టి నా పరిస్థితులను నేను చూసుకున్నప్పుడు ఏమంటున్నా అంటే నేను కుంగిపోతున్నాను అంటున్నాడు, నలిగిపోతున్నా అంటున్నాడు, తొందరపడుతున్నాను. ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపడొద్దని అతని ప్రాణానికి ఆయనే చెప్పుకుంటున్నాడు. మనం ఎలా చెప్పుకుంటున్నాం? మన ప్రాణానికి బలహీనమైనటివి మన ప్రాణానికి చెప్తున్నామా? బలమైనటివి చెప్తున్నామా? ఆత్మ సంబంధమైనటివి ప్రాణానికి చెప్తున్నామా? శరీర సంబంధమైనటివి చెప్తున్నామా? ప్రాణానికి ఏం చెప్తున్నాం? దేవుని నిరీక్షణ కలిగిన, ఆత్మ నిరీక్షణ కలిగిన, ఆత్మ సంబంధమైనటివి చెప్తున్నామా? చివరిగా మూడో మాట, నా రక్షణకర్త అన్నాడు. నిత్య జీవానికి కావలసిన రక్షణార్థమైన జీవితం నా దేవుని యందు అంటున్నాడు అక్కడ. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు నేను చెప్పుకొంచున్నాను. ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఇంకనూ శరీరంతోనూ, మహిమతోనూ, పరలోకంలోను, భూమి మీదను, ఇంకనూ అనే మాటకు ఎక్స్టెన్షన్ అనే మాట మనం గమనించాలి. ప్రియమైన దైవజనమ, ప్రాణానికి ఎక్స్టెన్షన్ ఇది. ప్రియమైన దైవజన్మ, మన జీవితాలు ఎక్స్టెండెడ్ లైఫ్ ఇది.
ప్రియమైన దైవచనమా, శరీరంతో ముగించేది కాదు. అందుకని రక్షణకర్తను నువ్వు నెరవేర్చాలి. రక్షణ అనుగ్రహించిన కర్త దేవుడే. ఆ దేవుని యొక్క విజయం మన ప్రాణంలో ఉండాలి, మన శరీరంలో ఉండాలి, మన మాటలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 3 మాటలు తెలియచేస్తున్నాడు. యోర్దాను ప్రదేశంలో నుంచి, హెర్మోనులో నుంచి, మిస్సారులో నుంచి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, యోర్దాను బాప్తిసానికి గుర్తుగా, హెర్మోను దేవుని ఉన్నతమైన రూపాంతర అనుభవ జీవితానికి గమనించాలి. ప్రియమైన దైవజనమా, మిస్సారు అనేది కూడా అది కూడా ఒక ఉన్నతమైన శిఖరమే. ప్రియమైన దైవజనమా, మంచు కరిగి నీళ్ళగా మారి నీళ్లు ఏర్లుగా ప్రవాహంగా వస్తున్న ఆ ప్రవాహాన్ని ఇస్తున్న కొండల్లోని అనుభవం ఇది. ప్రియమైన దైవజనమా, అక్కడి నుంచి అంటే ఆ జీవమును జ్ఞాపకం చేసుకొంచున్నాను అంటున్నాడు, అనుభవాలను జ్ఞాపకం చేసుకొంచున్నాను అంటున్నాడు. మనం మన బలహీనతలో ఏ జీవితాన్ని, ఏ జ్ఞాపకాలను మనం జ్ఞాపకం చేసుకొంచున్నాం. ప్రియమైన దైవజనమా, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుని ఉన్నతమైన జీవితం, మెస్సయాను ఎదుర్కొనే జీవితాన్ని దేవునికి అందిద్దాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము దేవుని యొక్క ప్రాణంను కాపాడుకుందాం, నిరీక్షణలో అభివృద్ధి చెందాం, రక్షణకర్తలో జీవితంను నెరవేర్దాం. ప్రార్థనలోకి ఇద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళని బట్టి వందనాలు, ఇచ్చిన జీవాహారం బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీకు అంగీకారకృతమగును గాక తండ్రి. వినగలిగిన చెవునిచ్చారు, గ్రహింపగలిగిన మనస్సును నెరవేర్చి నిన్ను సంతోషపరిచే ఆత్మీయ జీవితమును మీరు మాకు అనుగ్రహించండి నాయన. జీవితము మా జీవితాల్లో ఉండాలి, మా మనసులలో ఉండాలి, మా ప్రాణంలో ఉండాలి. ప్రభువా, వాక్యం వింటుండగా నాయన హృదయాల్లో, మనసులలో జీవం ముద్రింపబడటానికి సహాయం చేయండి నాయన. వాక్యం విని విడిచిపెట్టువారుగా కాక, వాక్యం విని గ్రహించి నెరవేర్చి తండ్రిని సంతోషపరిచే, రక్షణకర్తను సంతోషపరిచే ఆ నిరీక్షణలో వర్ధిల్లే, ఆయన ప్రాణంగా వర్ధిల్లే బిడ్డలుగా చేయండి. మీరే మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, నెరవేర్చి నీ నామం మహిమపరచడానికి మాకందరికీ సహాయం చేయండి. మీరే మహిమ పొందమని, మీరే దీవించి ఆశీర్వదించమని, చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ, ప్రత్యేకంగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వాక్యం గ్రహించి నెరవేర్చి దేవుని సంతోషపరిచినట్టు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడైండును గాక, ఆమెన్. చేతులు చూద్దాం, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా అందరికీ వందనాలు. ప్రభు పేరట శుభములు, ఆశీర్వాదములు. సదాకాలం దేవుని ఆశీర్వాదం మనలందరినీ ఏలును గాక, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్.